Ah, start it. In English and Hindi and Telugu. Will be so. Shall we start in Telugu? Telugu best. Okay. Yeah. So Shankar is trying to show you what actually Bitcoin works. So here, so we're starting from internet. Scratch. You know what? How actually internet works. So in the స్టార్ట్ నుంచి sorry. చెప్తాను. Okay. యాక్చువల్లీ No, బిట్‌కాయిన్ అంటే ఏంటంటే ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మనం ఆన్‌లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. సపోజ్ మనకు హోస్టింగ్ కావాలంటే హోస్టింగ్ మనీ చేయొచ్చు. లేకపోతే వీపీఎన్ కావాలంటే వీపీఎన్ తీసుకోవచ్చు. లేదా ఏమైనా ఆన్‌లైన్‌లో కొనుక్కోవాలంటే బై చేయాలంటే మన బిట్‌కాయిన్స్ బై చేసుకోవచ్చు. ఇంకా ఇంకా ఎనీథింగ్ ఆన్‌లైన్‌లో మీరు ఏం కొనాలనుకున్నా బిట్‌కాయిన్స్‌తో కొనుక్కోవచ్చు. వెంటనే నీకు ట్రాన్సాక్షన్ అయిపోద్ది. సెక్యూర్‌గా ఉంటది. ఫాస్ట్‌గా ఉంటది. ఇంకా చెప్పాలంటే వేరే ఈట్లితో పోల్చుకుంటే పేమెంట్స్ కన్నా ఇది చాలా బెస్ట్. 1000 రెట్లు చాలా బెటర్ ఇది. బిట్‌కాయిన్ వాల్యూ ఎంత అంటే ప్రెజెంట్ ఒక బిట్‌కాయిన్ వచ్చి 13,845 అంటే దగ్గర దగ్గర 14,000. ఇది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటది. లాస్ట్ వీక్ 14,000 ఉంది. ఇప్పుడు 13,000 అయింది. ఆహ్, అండ్ ఇది స్టార్ట్ అయింది 2009 ఇంతకు ముందు నుంచి స్టార్ట్ చేశారు. కాపోతే ఇది బాగా పాపులర్ అయింది మాత్రం 2009 నుంచి. సో, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఎవలో యానోనిమస్ ఒకతను స్టార్ట్ చేసాడు. ఎవరు స్టార్ట్ చేసారో తెలీదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా మంది ఇది యూజ్ చేస్తున్నారు వేరే కంట్రీస్‌లో. ఆహ్, ఆహ్, టూ 2014లో దీని వాల్యూ దగ్గర దగ్గరలో 75,000 అయిపోయింది. అంటే అంత అంత వాల్యూ ఉంటది ఇది బిట్‌కాయిన్ అనేటప్పటికి. బిట్‌కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలో ఇప్పుడు చెప్తా. ఇప్పటి వరకు బిట్‌కాయిన్ అంటే నేను చెప్పాను. అంటే బిట్‌కాయిన్ ఎలా వర్క్ అవుద్ది ఏంటని. ఇప్పుడు బిట్‌కాయిన్ అంటే అదే బిట్‌కాయిన్ వాలెట్ అంటే ఏంటి అది చెప్పాను. మనం ఆన్‌లైన్‌లో ఏమైనా కొనాలన్నా అదే మామూలుగా బై చేయాలన్నా లేదా ఎవరికైనా బిట్‌కాయిన్స్ సెండ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మనకొక వాలెట్ కావాలి. ఆ వాలెట్ కావాలంటే కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. బిట్‌కాయిన్స్ వాలెట్ ఆఫర్ చేసే వెబ్‌సైట్‌లు. వాటిలోకెళ్తే మీకు జస్ట్ మెయిల్ ఐడీ, యూజర్ నేమ్, పాస్వర్డ్ అంతే ఇంకా ప్రూఫ్స్ ఏమి అడగదు మిమ్మల్ని. జస్ట్ అదొకటి అడుగుతది. దాంతో సైన్ అప్ అయిపోయి మీకు సైన్ అప్ అయిపోతే మీకు ఒక యూనిక్‌గా ఒకటి ఇస్తాడు మీకు ఒక బిట్‌కాయిన్ అడ్రెస్ అని ఇస్తాడు. ఆ అడ్రెస్‌తో మీరేం చేస్తారంటే సపోజ్ మీకు ఎవరైనా పేమెంట్ చేయాలనుకో, సపోజ్ కిరణ్ అన్న ఇగో నాకు ఎవరో పేమెంట్ చేశారు. ఇందాకే పేమెంట్ చేశారు. ఐ థింక్ ఒక ఆహ్, ఒక 15 మినిట్స్ అవుద్దనుకుంటా. ఎవరో పేమెంట్ చేశారు. ఇది నాతో ఆడేసుకుంటుంది. ఒకసారి ఆగండి. బాగా ఆడుకుంటుంది నాతో. సర్లే. జస్ట్ వెయిట్ పెడతాను. ఇది నా బిట్‌కాయిన్ వాలెట్. బిట్‌కాయిన్ డిపాజిట్ అడ్రెస్ అంటారు. అంటే డిపాజిట్ అడ్రెస్ అన్నా మామూలుగా బిట్‌కాయిన్ అడ్రెస్ అన్నా ఒకటే. దీన్నే బిట్‌కాయిన్ అడ్రెస్ అంటారు. ఏం చేస్తారంటే ఈ బిట్‌కాయిన్ అడ్రెస్ ఆహ్, ఇప్పుడు సపోజ్ కిరణ్ నాకు ఒక 50,000 నాకివ్వాలి. అంటే దగ్గర దగ్గరలో ఒక 4 బీటీసీ నాకివ్వాలి. అప్పుడు కిరణ్‌కి ఏం చేస్తానంటే నేను ఈ అడ్రెస్ పంపిస్తాను. అప్పుడు కిరణ్ ఏం చేస్తాడంటే దీంట్లోకెళ్ళి విత్‌డ్రా అని ఉంటది. ఆ విత్‌డ్రాలోకెళ్ళి నా అడ్రెస్ చూపెడతాను ఒకసారి. అంటే ఇప్పుడు మీకు విత్‌డ్రా ఎలా చేయాలో చూపెడతాను. సపోజ్ ఇప్పుడు కిరణ్ నాకు పంపించాలనుకున్నాడనుకో, అది నా బిట్‌కాయిన్ అడ్రెస్. అప్పుడు కిరణ్ ఏం చేస్తాడంటే అంటే అన్ని సైట్‌లకి ఇలాగే ఉంటది విత్‌డ్రాలో. అంటే కొంచెం కొంచెం తేడా ఉంటది గానీ, మొత్తం మాక్సిమం అన్ని వెబ్‌సైట్‌లు ఇలాగుంటాయి. జస్ట్ అక్కడ బిట్‌కాయిన్ అడ్రెస్ వాలెట్ అడ్రెస్ ఎంటర్ చేస్తా. కిరణ్ నీ బిట్‌కాయిన్ అడ్రెస్ వాలెట్ ఏమైనా ఉందా నీది? అడ్రెస్ ఏమైనా ఉందా? నాకొకసారి మెసేజ్ పెడతావా నువ్వు? Yeah. So sure. సారీ. యాక్చువల్‌గా స్క్రీన్ షేర్ చేయట్లేదు. ఏంటి? స్క్రీన్ షేర్ చేయడం మర్చిపోయాను. ఓకే. ఓకే. సమ్‌వాట్ లైక్ నువ్వు నాకు పంపిస్తావా? శేఖర్? శేఖర్? నాకు నెంబర్ ఓకే నాకు. కనిపిస్తుందా? లోడ్ అవుతుంది. స్క్రీన్ విజిబుల్ ఆర్ నాట్. ఆ, గాట్ ఇట్. యా. అర్జెంట్ దీంట్లో
నీ నా బిట్కాయిన్ బిట్ అడ్రస్. నా బిట్కాయిన్ అడ్రసా? ఓకే, వన్ సెక్. యా, డన్, పంపించాను. ఏందమ్మా భలే ఉంది. ఇది బిట్కాయిన్ అడ్రస్ ఏంటంటే కనెక్ట్ చేస్తాం. ఇది బిట్కాయిన్ అడ్రస్. సపోజ్ 0.0002 ఇది ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఐ థింక్ అయిపోయింది. శేఖర్ విడ్రాల్ కొట్టావా? నాట్ ప్రాసెస్. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక పే చేసాడు మనీ, వాడు 30 days బిఫోర్ పే చేసాడు. ఇది కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆడు సార్ నీది టర్నం చేస్తాం మైక్. వాడు నాకు పేమెంట్ చేసాడు, 30 minutes బ్యాక్ చేసాడు. అంటే 30 minutes బ్యాక్ చేస్తే పర్లేదు, కొంచెం ఈ మధ్య పే చేసాడు. అందుకని ఏమైందంటే ఆడికి డిపాజిట్ అవ్వట్లేదు, అది ప్రాబ్లం. లేకపోతే వెంటనే అయిపోతున్నాను. అది అలా సెండ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవడైనా మీకు పంపించాలనుకుంటే ఈ బిట్ కాయిన్ అడ్రస్ ఇప్పుడు కిరణ్ పంపించినట్టు వాడికి పంపిస్తే వాడు ఇలాగే సేమ్ ఇలాగే పంపిస్తాడు, అంతే. అలా రిసీవ్ చేసుకోవడం. ఫస్ట్ డే నేను ఎర్న్ చేసిన అమౌంట్ ఎంతంటే దగ్గరలో 1 BTC, అంటే 14,000 అప్పట్లో ఉన్న రేట్ ప్రకారం. అంటే ఒక దగ్గర 2 weeks బ్యాక్ ఇది ఇంత ఎర్న్ చేసినప్పుడు 1 BTC ఫస్ట్ 1 డేలో ఎర్న్ చేసాను. శేఖర్, ఒక పని నువ్వు వాలెట్ క్రియేట్ చేసుకో, నేను లింక్ ఇస్తాను. నువ్వు వాలెట్ క్రియేట్ చేసుకొని ఫుల్ వాలెట్ క్రియేట్ చేసుకో, నేను నీకు పంపిస్తాను ఇప్పుడు ట్రాన్సాక్షన్స్. ఓకే, యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ పంపిస్తా. నేను నీకు బిట్ కాయిన్స్ పంపిస్తాను, నీకు వాలెట్ అడ్రస్ సైట్ ఇస్తాను. సైట్ కి నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకో. మీన్ వైల్ నేను అంతలోకి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పర్లేదు అది పర్లేదు, అర్థమైంది కదా. యా, వాళ్ళకి అంటే క్విక్ అని ఉంటుంది కదా, ఒకసారి వాళ్ళకి చూపిస్తే దే విల్ బి ఫెమిలియర్ అబౌట్ ఇట్. యా, నీకు అమౌంట్ కట్టే పర్లేదు, దీన్ని అంత చేయాల్సిన లేదు. అది అలా ఉంటది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు క్యాప్చర్స్ అని ఉంటాయి. ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు బిట్ కాయిన్స్ ఇస్తాడు. కొన్ని వెబ్సైట్ అయితే ఎవ్రీ 10 minutes కి ఇస్తుంది, కొన్ని వెబ్సైట్స్ ఎవ్రీ 1 hour కి ఇస్తారు. 1 hour కి చూడు సేమ్ ఇస్తాడు, 10 minutes కి చూడు సేమ్ ఇస్తాడు. కాకపోతే దానివల్ల వాటికి యూజ్ ఏంటంటే యాడ్స్ ఉంటాయి, గూగుల్ యాడ్సెన్స్, మామూలుగా పెయిడ్ యాడ్స్, వేరే డైరెక్ట్ యాడ్లు ఇవి ఉంటాయి. దానివల్ల అది ప్లస్ అవుద్ది. కొంతమంది ఏమో యాడ్లు క్లిక్ చేయమంటారు, దానివల్ల ఆడికి యూజ్ అవుద్ది ఎక్కువ మంది మీద. అందుకని అలా వాడు మీకు అలా ఫ్రీగా BTC ఇస్తాడు. ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ లేదు, నేను పెట్టలేను అనుకున్నారంటే అలాంటి నుంచి ఎర్న్ చేసి అప్పుడు నేను చెప్పినట్టు మీరు చేశారంటే, గేమ్స్ అవి ఆడారంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. అది ఒక వే. ఇంకో వే ఏంటంటే గేమ్స్ అంటే ఇప్పుడు మీకు తర్వాత చూపిస్తాను. గేమ్స్ అంటే చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో గేమ్ ఆడతాడు, అది రాలెట్ అని. రోలర్ కెసినో, 6 కార్డ్స్, గ్యాంబ్లింగ్ గేమ్స్ ఉంటాయి దీంట్లో. అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. గేమ్స్ ఇది ఈ గేమ్ మీకు తెలిసి ఉంటుంది. ఒక అమ్మాయి వచ్చి ఒక బాల్ వేస్తుంది, ఆ దేని మీద పడుతుందో తెలీదు. దీంట్లో డబల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి ఆఫ్ చేస్తావా? సారీ, ఏమనుకో. ఏంటంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు రెడ్ బ్లాక్ 2 ఉంటాయి. దీంట్లో దేని దాని మీద చేయొచ్చు, రెడ్ మీద చేయొచ్చు, బ్లాక్ మీద చేయొచ్చు. లేకపోతే మీకు ఈవెన్ ఆడ్ అని ఉంటుంది, ఈవెన్ నెంబర్స్ మీద వేసుకోవచ్చు, ఆడ్ నెంబర్స్ మీద వేసుకోవచ్చు. ఆడ్ నెంబర్ వస్తే మీకు మీరు పెట్టిన అమౌంట్ డబుల్ ఇచ్చేస్తాడు. సపోజ్ ఒక 1000 రూపాయలు పెట్టారంటే మీకు 1000కి 2000 ఇచ్చేస్తాడు. అలా ఆడుకోవచ్చు. ఇంకోటేమో లాటరీ అని ఉంటుంది. లాటరీ అంటే ఒక ఒక 6 నెంబర్లు వేస్తుంది ఒక అమ్మాయి. ఎన్ని నెంబర్లు వేస్తుందో తెలియదు, 6 నెంబర్లు వేస్తుంది. 6 నెంబర్లు వేస్తుంది, ఏ నెంబర్ వస్తుందో తెలీదు. సపోజ్ 1 to 14
పెట్టాను. దాంట్లో 40 నెంబర్ వచ్చింది అనుకో, అమౌంట్ కి నాకు డబుల్ వస్తుంది. అదొకటి. ఇంకా ఇలా పేకాట అదే క్యాసినో టైపు గేమ్స్ ఉంటాయి. అవన్నీ ఆడే ఆడి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. చాలా ఎర్న్ చేసుకోవచ్చు. నాకు చాలా వరకు ఇట్ల నుంచి వచ్చింది. బ్లాగింగ్ కన్నా బాగా ఎర్న్ చేసుకోవచ్చు. టైమ్ పాస్ అయిపోద్ది. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. అసలు మీకు ఏదో ఒక మనీ ఎర్న్ చేసినట్టు ఆ ఫీలింగ్ కూడా ఉండదు. హార్డ్ వర్క్ అది ఏమి ఉండదు. చాలా ఈజీ, రిస్క్‌గా ఉంటది. ఎక్సైట్‌మెంట్ అన్నీ ఏ టు జెడ్ మీకు మంచి భలే ఉంటది. టైమ్ పాస్ అయిపోవడానికి బెస్ట్ ఇది. ఇది గేమ్స్. ఇంకోటైతే ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. అది ఎలా అంటే ఒక సైట్ ఉంటది. ఆ సైట్‌లోకెళ్తే మీకు మీరు రూ. 1000 పెట్టారంటే ఎంత పెట్టినా మీకు 10% ఇస్తాడు. అంటే రూ. 1000 అంటే రూ. 100 డైలీ. డైలీ రూ. 100 అంటే మీకు నెల వచ్చేటప్పటికి మీకు డబుల్ అమౌంట్ వచ్చేద్ది మీకు పెట్టిన దానికి. పెట్టిన అమౌంట్ వాడు ఇవ్వడు కాబట్టి మీకు డబుల్ వస్తది. అదే మొత్తం త్రిబుల్ వస్తది మామూలుగా. మీకు వాడు పెట్టిన అమౌంట్ రాదు ఇవ్వడు కాబట్టి డబుల్ అమౌంట్ వచ్చేద్ది. అంటే రూ. 1000 పెడితే మీకు 2000 లాభం వస్తది. రూ. 1000తో పాటు. అది మీకు ప్లస్. ఇలా ప్రెజెంట్ అయితే 3 వేస్ బాగా క్లిక్ అయినాయి. ఒకటేమో క్యాప్చా ఎంటర్ చేయడం. అదైతే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయక్కర్లేదు. ఇంకోటి గేమ్స్ దీనికి ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. ఇంకోటేమో ఇన్వెస్ట్‌మెంట్ సైట్‌లు ఉంటాయి. చెప్పాను కదా! అది ఇదైతే ఈ రెండిట్లికి మాత్రం లాస్ట్ రెండిట్లికి గేమ్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి ఖచ్చితంగా మీరు కొంచెం మనీ యూజ్ చేయాలి. అది ఒకవేళ మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఉందనుకుంటే మీరు చాలా ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ లేదనుకుంటే కొంచెం టైం పడతది. కొంచెం మీరు కష్టపడాల్సొస్తది. అంటే క్యాప్చర్స్ ఎంటర్ చేయడం. ప్రతి 1 అవర్‌కే ఎంటర్ చేయడం పెద్ద కష్టం కాదు కదా! జస్ట్ ఒక అలారం పెట్టుకున్నట్టు పెట్టేసుకొని మొబైల్‌లో గాని లేకపోతే పీసీలో గాని పెట్టుకొని రిమైండర్ పెట్టేసుకొని ఎప్పటికప్పుడు మీరు క్లిక్ చేసేస్తే మీకు ఎప్పటికప్పుడు క్యాప్చర్స్ ఎంటర్ చేస్తే మీకు అమౌంట్ వస్తది. బ్లాగింగ్‌లో చేసేవాళ్ళకి పెద్ద 1 అవర్ టైమ్స్ కాదు కదా! ప్రతి 1 అవర్‌కి. అది మీకు మనీ ఖచ్చితంగా వస్తది. టైంలో చెప్పలేము వస్తదో రాదో. ఆ క్లిక్ అయ్యే దాన్ని బట్టి ఉంటది. ఇదైతే మీకు కన్ఫర్మ్ ఇంకా ఖచ్చితంగా మనీ వస్తది. దీంట్లో చీటింగ్ ఉండదు, ఏముండదు. ఇప్పటి వరకు దీంట్లో చీట్ అయిపోయినోళ్ళు ఎవరు లేరు. కొన్ని సైట్స్ ఉంటాయి కానీ చాలా వరకు దీంట్లో తక్కువ అలాంటి సైట్‌లు. చీట్ చేసి అది అంతా జెన్యూనే. మీకు తేడా కూడా ఉండదు. ఆఖరికి మీరు అకౌంట్ బ్లాక్ అవ్వడం అలాంటివి కూడా ఉండదు. ఫ్రాడ్ చేస్తే చెప్పలేము. కానీ మాక్సిమం అకౌంట్ మాత్రం బ్లాక్ చేయడు ఎప్పుడు. మీ వాలెట్ ఏదైనా. వేరే అయితే మీకు అకౌంట్ అదే వేరే ప్రొఫెషన్ అయితే అకౌంట్స్ బ్లాక్ అవ్వడం అది ఉంటదేమో గానీ దీంట్లో అకౌంట్ బ్లాక్ అవ్వడం అదంటూ ఉండదు. ఫ్రాడ్ ఎవరు చేయడు కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఉండదు. అది బిట్‌కాయిన్ అంటే అది బిట్‌కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలో మొత్తం ఇప్పటివరకు చెప్పిందంతా ఇది. నేను చెప్పిన దాంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు నాకు మెసేజ్ గాని అన్నా అని చేసి చెప్పండి. క్వెషన్ అడిగాడు. ఫ్రీ బిట్‌కాయిన్ గేమ్ నాట్ వాలిడ్. అంటే నువ్వు జాయిన్ అయిన వెబ్‌సైట్ అది ఖచ్చితంగా నువ్వు ఇది టర్న్ ఆఫ్ చేయాలి యాడ్ బ్లాకర్. ఒకవేళ నువ్వు యాడ్ బ్లాకర్ టర్న్ ఆఫ్ చేసినా కొన్ని సైట్‌లు సరిగ్గా డిటెక్ట్ చేసుకోలేక అలా చేస్తది. దానికన్నా వేరే జాయిన్ అవ్వడం బెటర్. నేను కొన్ని లిస్ట్ పెడతాను. దాంట్లో జాయిన్ అవ్వండి మీకు బావుంటది. ప్రాక్టికల్‌గానా? ప్రాక్టికల్‌గా అంటే గేమ్స్ అంటే ఇప్పుడు చూపెట్టడం కుదరదు. రికార్డ్ చేస్తాను. అంటే కొంచెం పీసీ బాగా స్లో అయిపోద్ది. ఆ గేమ్‌కి ర్యామ్ ఎక్కువ తీసుకుంటది. అది ప్రాబ్లమ్ అందుకని. నేను రికార్డ్ చేసి మీకు రేపు మార్నింగ్ యూట్యూబ్‌లో పెడతాను. అంటే గేమ్ ఎలా ఆడాలి మొత్తం అంతా. ఓకే. ఓకే. అండ్ యూ హ్యావ్ మీరు చూసారు ఇప్పుడు శేఖర్ అలాగా విత్‌డ్రాల్ ట్రై శంకర్ చేసాడు. సో సారీ లాస్ట్. ఓకే. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి నా వాలెట్ చూపిస్తాను. సో నేను గేమ్ ఆడాను. అంటే క్యాప్చర్స్ కిరణ్ ఎంటర్ ఇప్పుడు చేశాను. చెప్పిన ఆడి అమౌంట్ వేసి ఎవరు? ఎర్రి పప్ప. గ్రీన్ అడ్రసా? గ్రీన్ గ్రీన్ అడ్రస్ అడ్రస్ పెట్టానా? వేసాడా? ఫేస్‌బుక్ కడు. ఫేస్బుక్ కూడా ఆ డబ్బులు ఆ బిట్‌కాయిన్స్ అయ్యా మరి. నువ్వు చూసిన ఫేస్బుక్ కూడా వాడాడు. అదే నువ్వు చెప్పకు. వదిలే ఇంకా. అచ్చా అచ్చా ఆ ప్రొఫైల్. ఓకే ఓకే గైస్, మీరు ఇప్పుడు నా ప్రొఫైల్ చూస్తున్నారు. ఓకే మీరు గ్రీన్ అడ్రస్ లో సారీ ఇది నా వాలెట్ మీరు చూస్తున్నారు. నేను వాలెట్ లోకి వెళ్తున్నాను. పర్సనల్ వాలెట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు USD $0.15. మీరు చూస్తే ఇదిగోండి 2 పెండింగ్స్ లో ఉన్నాయి. సో కొన్ని మీరు నా హిస్టరీ చూసుంటే 19 minutes ఇవన్నీ నేను క్యాప్చా ఎంటర్ చేసి వచ్చినవి క్విక్. ఓకే 19 minutes యూ కెన్ సీ వాల్యూ అండ్ పెడుతుందా? ఓకే. సో నాది హిస్టరీలో మీరు పాస్ట్ హిస్టరీ చూస్తే ఇదిగోండి బిట్ జీబ్రా
62500, 625, 625, 125, Moonbit, BitZebra, MobileBit, referral, earnings and complete, and it's external transition ఇది. అండ్ మీరు చూస్తే ఇంకా రెండు పెండింగ్స్ లో ఉన్నాయి. మీరు ఈ రెండు చూస్తే మీరు చూడొచ్చు, ఓన్లీ అడ్రస్ చూడొచ్చు. ప్రాసెసింగ్ 0% లో ఉంది, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇది వీళ్ళు ఫ్రీ ప్రాసెసింగ్ ఛార్జెస్ పెట్టారు అన్నమాట. ఫ్రీగా ట్రాన్స్ఫర్ అవడం వల్ల కొంచెం కన్ఫర్మేషన్స్ కొంచెం లేట్గా అవుతాయి. సో ఫ్రీ. అండ్ యూ కెన్ సీ బిట్స్ అండ్ యూఎస్డి. మీరు ఇక్కడ చూడగలరు రిసీవ్ అంటే మనకి మనీ రావడానికి మనం ప్రొవైడ్ చేయాల్సిన బిట్ కాయిన్ అడ్రస్. మీరు ఇక్కడ క్యూఆర్ స్కాన్ యూజ్ చేసి బిట్ కాయిన్ అడ్రస్ ని తీసుకోవచ్చు, లేకపోతే బిట్ కాయిన్ అడ్రస్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. ఇది పే ఆప్షన్. సో ఎవరికైనా కావాలంటే మీరు ఆ అకౌంట్ యూజర్ ఈ వాలెట్ వెబ్సైట్ లో ఉన్నాడంటే తన ఈమెయిల్ అడ్రస్ తో సెండ్ చేసేయచ్చు బిట్ అమౌంట్. అండ్ మీరు తన బిట్ అడ్రస్ కావాలంటే బిట్ అడ్రస్ కానీ 16 డిజిట్ అడ్రస్ యూజ్ చేసి కావాల్సిన అమౌంట్ యాడ్ చేసి సెండ్ పేమెంట్ కొడితే మీరు పేమెంట్ రిసీవ్ కన్ఫర్మేషన్, ఈమెయిల్ కన్ఫర్మేషన్ కానీ సమ్వాట్ లైక్ మీరు హైలీ సెక్యూర్డ్ ఫుల్ కంప్లీట్ చేసుకుంటే ప్రొఫైల్, మీరు సెండింగ్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీకు అడుగుతుంది పర్ఫెక్ట్ కన్ఫర్మ్ చేయాలా లేదా అని చెప్పి. సో ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. నేను టెంపరీగా నాకు రిసీవ్ అయిన ట్రాన్సాక్షన్స్ మీరు చెక్ చేస్తే నాకు వాలెట్ కి చూడండి టైం ట్రాన్స్ఫర్ వచ్చింది. టైం 2015/4/26 అండ్ ద టైమ్ ఇస్ 12:56:28. అంటే జస్ట్ నేను ఈ రోజు ఈవినింగే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అమౌంట్ మీరు చూసారు ఇక్కడ సేమ్ 1500. అండ్ యూ కెన్ సీ ఇదిగోండి ఈ ట్రాన్సాక్షన్ 1 hour క్రితం నేను అప్పుడు విత్డ్రాల్ పెడితే తను ఫ్రీ ట్రాన్సాక్షన్ కనుక 1 hour కదా మీరు ఇక్కడ ఈ వాల్యూ చూడగలుగుతున్నారు. సో ఇలాగా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవుతే మీరు హిస్టరీ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ ఓన్లీ వెయిటింగ్ హోల్డ్ మోడ్ లో ఎందుకు ఉన్నాయంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు పంపించాల్సిన వెబ్సైట్ తను కూడా ఫ్రీ ట్రాన్సాక్షన్ కావాలి కదా, తను ట్రాన్సాక్షన్ ఎక్కువ పే చేయాలనుకోవట్లేదు. సో తనకు స్లోగా పంపిస్తున్నాడు. సో ఈ పెండింగ్ లో ఉన్నాయన్నమాట. సో ఇలాగా వ్యాలెట్ యూజ్ అవుతుంది. సో మీకు కొన్ని ఫ్రీ క్యాప్చా ఎంటర్ చేయాల్సిన వ్యాలెట్ అడ్రసెస్ ఇస్తాం. సో దట్ మీకు కొంచెం రిఫరల్ యాడింగ్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. మేము ఆల్రెడీ కొన్ని వ్యాలెట్స్ తో లింక్అప్ అయ్యాం. సో మీకు వ్యాలెట్ అకౌంట్ చేసుకుంటే మీకు 0.01 USD యాడ్ అవుతుంది. సో మేబీ మీ అకౌంట్ చేసుకున్నందుకైనా మీకు యూజ్ ఉండాలి కదా అనే ఐడియాతో మేము యూజ్ చేసుకున్నాం. సో శంకర్, బిట్ కాయిన్ వీడియో దాంట్లో ఉందా, నన్ను ప్లే చేయమంటావా శంకర్? ఓకే గైస్, నేను బిట్ కాయిన్ వీడియో ప్లే చేస్తాను. సో స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి వీడియో చెక్ చేయండి. దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది బిట్ కాయిన్ ఎలా రన్ అవుతుందో. స్క్రీన్ చూడగలుగుతున్నారా? నౌ ఓకే, వీడియో ప్లే చేస్తాను, జస్ట్ చెక్ ద వీడియో.
I think you have already seen the video, right? So guys, have you seen here the video, guys? ఓకే. సో మీరు చూసారా బిట్ కాయిన్ ఎలా రన్ అయింది, బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ ఎలా వర్క్ అయింది. సో మీకు ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ఏమైనా అర్థం కాకపోయినా బిట్ కాయిన్స్ ఎలా యూస్ చేయాలి, బిట్ కాయిన్ వాలెట్ గురించి మీరు అసలు ఆలోచించకండి. ఎందుకంటే వాలెట్ చాలా వాలెట్ వెబ్సైట్స్ ఉన్నాయి, కాకపోతే కొన్ని హై సెక్యూర్డ్గా ఉంటాయి, కొన్ని లాగిన్ అవడానికి చాలా కష్టంగా ఉంటాయి, కొన్ని ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకుంటాయి, కొన్ని ఫాస్ట్ కంప్లీట్ చేసిన ట్రాన్సాక్షన్ ఫీజు తీసుకుంటాయి. సో ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ని మేము ఆల్రెడీ రీసెర్చ్ చేసి కొన్ని ఎర్రర్స్ వచ్చి అన్ని చెక్ చేసి మాకు కొంచెం కరెన్సీ ట్రాన్సాక్షన్ ఫీజులు ఎక్కువ పోయి అంత అయిన తర్వాత మేము ఒకదానికి కొంచెం కన్ఫర్మ్ అయ్యాం. సో మీ దగ్గర మీరు మనీ వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి మేము ముందుగా మీకు చెప్తున్నాం, మీరు వాలెట్ చేసుకోకండి. సో మీకు వాలెట్ చేసుకున్నందుకు డబ్బులు వచ్చే అవకాశం అయినా ఉండాలి కదా అని చెప్పి మేము లింక్స్ తయారు చేసి ఉంచుతున్నాం. సో కొంతసేపు అయిన తర్వాత మీకు రేపు లింక్స్ పెడతాం, మీరు వాలెట్ చేసుకోవచ్చు. మీకు $0.01 యాడ్ అవుతుంది వాలెట్ క్రియేట్ చేసుకున్నందుకు. సారీ, అండ్ యూ కెన్ గో ఆన్ విత్ ఇట్. We don't So choice. యా, మోస్ట్లీ బికాస్ వాలెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో లైక్ మీరు బిట్ కాయిన్ ఎర్న్ చేయాలనుకుంటే క్యాప్చర్స్ ఎంటరింగ్ కాకుండా వాలెట్ సమ్ అదర్ కేసెస్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ వీడియో చూసుంటే బిట్ కాయిన్ వెరిఫై అవుతుంది అండ్ ఒక స్టోన్ చూపించి అందులో బిట్ కాయిన్ పెట్టి ఇలాగా మైనింగ్ చేశారు. సో బిట్ కాయిన్ పియర్ టు కంప్యూటర్ తయారు చేస్తుంది. ఎలా తయారు చేస్తుందంటే హ్యాషింగ్ అనేది ఒక మ్యాథ్ ఫంక్షన్, ఓన్లీ కంప్యూటర్ మాత్రమే కంప్యూటర్ కి అర్థం అవుతుంది, కంప్యూటర్ మాత్రమే ఆ మ్యాథ్ ఫంక్షన్ ని క్లియర్ చేయగలదు. సో ఆ మ్యాథ్ ఫంక్షన్ క్లియర్ చేసే విధానం బిట్ కాయిన్ స్టార్ట్ అయినప్పుడు ప్రాసెస్ ఎంత కిరాతకంగా ఉండేది అంటే ఒక్క బిట్ కాయిన్ తయారు చేయడానికి సంవత్సరాలు పట్టేవి. ఎందుకంటే అప్పుడు సిపియూస్ తక్కువ, ర్యామ్ స్పీడ్స్ లో, అంతేకాకుండా గ్రాఫిక్ కార్డ్స్ ఉండేవి కాదు, గ్రాఫిక్స్ చాలా లోగా ఉండేవి. సో చాలా సంవత్సరాలు నెలలు పట్టేసే అవకాశాలు ఉండేవి అన్నమాట. చాలా మంది చిరాకు వచ్చి పడేసేవారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను చూసారా, స్టార్టింగ్ లో ఒక యూజర్ 1 lakh of 10 lakh of బిట్ కాయిన్స్ తయారు చేసుకొని బిట్ కాయిన్ వాల్యూ తక్కువ ఉండడం వల్ల డంప్ యార్డ్ లో ఇసిరేసాడు. సో సమ్వన్స్ వాయిస్ ఇస్ రిపీటింగ్, ప్లీజ్ స్విచ్ ఆఫ్ యూర్ మైక్స్ ఆఫ్. అండ్ అంతేకాకుండా 3-4 సిపియూలు పెట్టుకొని ర్యామ్ స్పీడ్ ఆఫ్ 50 ఎంత పెట్టుకొని 3 సిపియూస్ సెపరేట్ పెట్టుకొని 3 సిపియూస్ ని సెపరేట్ ఒక ఎక్స్టర్నల్ సర్వర్ కి కనెక్ట్ చేసుకొని, చిన్న సర్వర్ మీ ఇంట్లో హోమ్ సర్వర్ పెట్టుకొని దానికి ఒక మానిటర్ కనెక్ట్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ యాడ్ చేసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని అన్నిటికీ పవర్ సప్లై పెట్టుకొని నేను ఏసీ గ్యారంటీగా ఉండాలి, లేకపోతే కంప్యూటర్లు చచ్చిపోతాయి. సో అవన్నీ పెట్టుకొని యూజ్ చేసేటప్పటికి మీకు బిట్ కాయిన్స్ వచ్చేయడం తక్కువ. మీరు పవర్ యూజేజ్, సిపియూస్ కొనడం, అంతేకాకుండా ఏసీ రన్ చేయడం, మీకు అవన్నీ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తాయి కదా. గ్రాఫిక్స్ అని యూస్ చేయడం అంతే ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది, మైనింగ్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఇన్వెస్ట్మెంట్ మైనింగ్ యూస్ చేస్తే మీరు 1 to 2 days మైనింగ్ చేసి వదిలేస్తే మీకు ప్రాఫిట్ రాదు, గ్యారంటీగా లాస్ వస్తుంది. మీరు మంత్స్ అండ్ ఇయర్స్ చేస్తే తప్ప మీకు ప్రాఫిట్ మిగలదు. అలా ఉంటుంది మరి 24 hours రన్నింగ్ 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 కంప్యూటర్స్ అలా హీట్ ఎక్కి
ఏసీ రన్ అవుతూ సిస్టమ్ స్కూల్ అయితే ఇండైరెక్ట్ గా మీ ఇంట్లోనే ఒక హోస్టింగ్ సర్వర్ పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. జస్ట్ బిలీవ్ మీ అలాగే ఉంటుంది. మీకు ఎవరి ఇంటికి వచ్చి వస్తే ఏంటి వెబ్సైట్ సర్వర్ పెట్టుకున్నాడా లేకపోతే ఇంకా చేస్తున్నాడా అనేటట్టు ఉంటుంది. అది మైనింగ్ అలా ఉంటుంది. సో కావాలంటే మీరు మైనింగ్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, ప్రాజెక్ట్స్ ఉంటాయి, క్యాప్చర్ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే మైనింగ్ చేసుకోవచ్చు. యువర్ ఇష్యూస్ అనమాట. సో ఇలా డిపెండ్ అయి ఉంటాయి. వాలెట్స్ లో ఇప్పుడు టెంపరీగా టైప్స్ ఆఫ్ వాలెట్స్ ఉన్నాయి. ఒకటేమో ఆఫ్లైన్ వాలెట్, అంటే మీరు డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటారు, అది ఒక జనరేట్ చేసుకుంటుంది వాలెట్ అడ్రస్ ని. ఆ వాలెట్ అడ్రస్ ని మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. కానీ మీరు ఆఫ్లైన్ వాలెట్ వాడుకుంటే సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మీ సిస్టమ్ కనెక్ట్ చేసి ఉండాలి. ట్రాన్సాక్షన్ రిసీవ్ అవ్వడానికి ఫుల్ కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు, ట్రాన్సాక్షన్ రిసీవ్ అయ్యేంత వరకు ఆన్లైన్ ఉండాలి. డిస్కనెక్ట్ అయిందంటే అంతే, ఎక్కువ గోవింద. మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ చేసి అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము, కానీ ఎప్పుడుకో వస్తుంది. గ్యారంటీ రావడం మాత్రం గ్యారంటీ, ఎప్పటికి వస్తుందో తెలియదు. సో అలాగ ఉంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సెపరేట్ గా ఉంచేసుకుంటాం, మళ్ళీ ఎప్పటికైనా వాడుకోవచ్చు, ఎందుకంటే సాఫ్ట్వేర్ సెక్యూర్ గా సేవ్ అయ్యి ఉంటాయి. సో మన ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఆన్లైన్ అనుకోండి, 2 స్టెప్స్ ఆఫ్ ఉంటాయి. వాటి హాట్ వాలెట్ అండ్ కూల్ వాలెట్. హాట్ వాలెట్ అంటే టెంపరీగా యూజింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవడానికి. కూల్ వాలెట్ అవి ఏం చేస్తారంటే మన వాలెట్ లో ఉన్న కాయిన్స్ అన్నిటిని 1 వీక్, 3 వీక్స్, మంత్స్, ఇయర్స్ కింద డిపెండ్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఒకసారి కోల్డ్ వాలెట్ లోకి వెళ్ళానుకోండి, అవి ఏం చేస్తారంటే ఒక ఫుల్ స్టోరేజ్ సంబంధించి సరిపడా కోల్డ్ వాలెట్ లో మొత్తం ట్రాన్సాక్షన్ అన్ని తీసుకొని ఒక కోల్డ్ వాలెట్ లో పెట్టేసి దాన్ని అక్కడ వైర్స్ అన్నిటి డిస్కనెక్ట్ చేసేస్తారు. సర్వర్ సెపరేట్ పెట్టేసుకుంటారు. ఆ సర్వర్ ఇంకా మీరు ఒక మంత్ కో సర్వర్, ఒక ఇయర్ కో సర్వర్, అలా సెపరేట్ కోల్డ్ సర్వర్స్ పెట్టుకొని సెపరేట్ పెట్టుకుంటారు. అవి ఇంకా 1 మంత్ అన్నారంటే 1 మంత్ అయ్యేంత వరకు అది ఎప్పటికీ కనెక్ట్ అవ్వదు. ఇంకా 1 మంత్ అంటే 1 మంతే, అయ్యేంత వరకు ఆగాలి. లేదు బాబు నాకు వెంటనే కావాలంటే ఎవరు 1 మంత్ అంటే 1 మంతే. ఎగ్జాక్ట్ గా సెకండ్స్ తో పట్టు క్యాలిక్యులేట్ చేసి 1 మంత్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ 1 మంత్ అయిన సెకండ్ కి కనెక్ట్ చేసేస్తారు. మీరు దాని తర్వాత అట్లా వాడుకోవచ్చు. అప్పటిదాకా మీరు నాన్న ఎంత బాధపడినా అవి రావు మళ్ళీ. హాట్ వాలెట్ అంటే మీరు వెంటనే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, క్విక్ గా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అయిపోవచ్చు. ఫాస్ట్, ఈజీ, సెక్యూర్, ఆన్ మొబైల్ డివైజెస్, జావా మొబైల్స్, డబ్బా, నోకియా ఫోన్ మీకు ఆల్రెడీ అయ్యి ఉంటుంది. నో ఫెన్స్. సో నోకియా ఫోన్స్, జావా ఫోన్స్ లైక్ ఆండ్రాయిడ్, iOS అండ్ ఆన్లైన్ వెబ్స్. సో ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ కావాలన్నా డిఫైన్ చేసుకొని మీ కంఫర్టబిలిటీ, మీ లగ్జర్, మీ అప్లికేషన్స్ దాన్ని డిపెండ్ అయ్యి మీరు యూస్ చేసుకోవచ్చు. సో దిస్ వాట్ బిట్ కాయిన్ వర్క్స్. సారీ అవినాష్, కెన్ యూ ప్లీజ్ స్పెసిఫై యువర్ క్వశ్చన్ ప్లీజ్. సో ఎలాగుంటుందన్నమాట. ఓకే 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 అవినాష్. సో ఇది మేము ఎలా రన్ చేస్తున్నాం. సో ఫ్రీ సెమినార్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మీరు మైక్ ఆన్ చేసి క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే ఇక్కడ కమెంట్ పెడితే మేము మీ కమెంట్ చదివి మీకు ఆన్సర్ చేస్తాం. సో ప్లీజ్ షూట్ యువర్ క్వశ్చన్స్. దయచేసి మీ క్వశ్చన్స్ అడగండి. ఓకే, కిరణ్ కుమార్ బ్రో బిట్ కాయిన్స్ నుంచి ఆన్లైన్ లో షాపింగ్ కోసం మాత్రమేనా, నో హ్యాండ్ పేమెంట్స్ వస్తుందా? హ్యాండ్ పేమెంట్ అంటే ఇట్ డిపెండ్స్. సమ్వాట్ లైక్ మన లోకల్ బిట్ కాయిన్స్ యూజర్స్ ఉంటారు అనమాట. సో మీరు కావాలంటే సమ్వాట్ లైక్ ఐ మీన్ వైజాగ్, ఎవరైనా సమ్వాట్ లైక్ ఎగ్జాంపుల్ లైక్ తుని, మీకు మనీ కావాలి, మీ దగ్గర బిట్ కాయిన్స్ ఉన్నాయి, నాకు బిట్ కాయిన్స్ ఉన్నాయి, మీకు మనీ కావాలి. సో నేను మీ అడ్రస్ తీసుకుంటాను, నేను మీకు బ్యాంక్ నుంచి నేను నా బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి మీరు నా బిట్ కాయిన్స్ సెండ్ చేస్తారు. వి మస్ట్ బి వర్ది క్యాండిడేట్స్. సమ్వాట్ లైక్ మీకు నమ్మకం లేదు, హ్యాండ్ టు హ్యాండ్ ట్రాన్సాక్షన్ కావాలనుకుంటున్నారు, మీరు డైరెక్ట్ గా కొన్ని లోకల్ బిట్ కాయిన్ సెంటర్స్ ఉంటాయి. మీరు ఇది ఇండియా, సో లోకల్ బిట్ కాయిన్ సెంటర్స్ చాలా తక్కువ. అదే యుఎస్ఏ కానీ కాలిఫోర్నియా కానీ మీరు అక్కడ చూస్తే సెపరేట్ గా మీకు అకౌంట్, మీరు డైరెక్ట్ గా ఏటీఎం ఇక్కడ మీరు ఈ కంట్రీలో ఏటీఎంస్ ఎలా యూస్ చేస్తున్నారో అక్కడ బిట్ కాయిన్స్ యూస్ చేసుకోవచ్చు. సో బిట్ కాయిన్ మొబైల్ ఆన్లైన్ నెట్ కనెక్ట్ చేసి అక్కడ ఏటీఎంకి వెళ్ళి స్కానర్ ఉంటుంది, స్కానర్ దగ్గర ఎలా స్కాన్ చేసి మీ బిట్ కాయిన్ సెండ్ చేశారనుకోండి, అక్కడ డైరెక్ట్ గా మీరు క్యాష్ తీసుకోవచ్చు. లేదా మీరు బిట్ కాయిన్ వాలెట్ లోకి సెండ్ చేయాలనుకోండి, అక్కడ క్యూఆర్ స్కానర్ ఉంటుంది, మీ మొబైల్ కెమెరాతో స్కానర్ తీసి మీరు బిట్ కాయిన్ అడ్రస్ చేసి మీ బిట్ కాయిన్ అమౌంట్ ఎంత కావాలో సెండ్ చేస్తే మీ అకౌంట్ లో వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రో.
ఓకే. అండ్ పేపాల్ కి ట్రాన్సిషన్ కోసం వచ్చాను. బిట్ కాయిన్ నుంచి పేపాల్ కి ట్రాన్సిషన్ చేసుకోవచ్చా? యాక్చువల్లీ బిట్ కాయిన్ లాస్ట్ 1 మంత్ క్రితమే బిట్ కాయిన్ వాళ్ళు పేపాల్ కూడా కాంటాక్ట్ చేశారు, అంటే స్టాక్ యూజర్స్. సో బిట్ కాయిన్ ఏంటంటే బిట్ కాయిన్ ఇస్ ట్రెండ్ సెట్టింగ్. మేము ట్రాన్సాక్షన్ చేస్తాం, మీకు మాకు తేడా ఉండదు కదా. సో దే ఆర్ థింకింగ్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దే మైట్ బి, ఇఫ్ యూ వాంట్, థర్డ్ పార్టీ సర్వర్స్ ఉన్నాయి లోకల్లో, వరల్డ్ వైడ్ లో థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు ఆ వెబ్సైట్ లో లాగిన్ చేసుకొని మీరు బిట్ కాయిన్స్ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు వాళ్ళ పేపర్ అకౌంట్స్ చేసుకొని బిట్ కాయిన్స్ సెండ్ చేస్తారు. సో అట్లా మీకు ఎస్ఈఓ క్లర్క్స్ తెలుసు, వాళ్ళు బిట్ కాయిన్స్ తీసుకుంటున్నారు. సో లైక్ మీరు ఏం చేసుకోవచ్చు అంటే సింపుల్ గా మీరు మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోవచ్చు. ఒకటి మీరు కోర్స్ క్రియేట్ చేశారు, ఒకటి ఫేక్ అకౌంట్. మీరు ఫేక్ అకౌంట్ నుంచి ఈ కోర్స్ మీరు కొన్నట్టు మీరు బిట్ కాయిన్స్ వెబ్సైట్ సెండ్ చేస్తారు, ఆ వెబ్సైట్ ఏమో మీ అకౌంట్ లో సెండ్ చేస్తుంది. సో ఇండైరెక్ట్ గా వెబ్సైట్ మీ ఇద్దరికి బై అండ్ సెల్లింగ్ చిన్న ట్రాన్సాక్షన్ ఫీస్ తీసుకుంటుంది. సో ఆ టైప్ ఆఫ్ మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఎనీ అదర్ క్వశ్చన్స్, ప్లీజ్ డ్రాప్ ఇట్. గైస్ ఓకే, డిజీ కాయిన్స్ అండ్ లిట్ కాయిన్స్ ఏంటి? సారీ, ఆల్రెడీ మీకు బిట్ కాయిన్స్ అంటే చెప్పాను. సో బిట్ కాయిన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో సమ్వాట్ లైక్ నేను బజ్జీ షాప్ పెట్టాను అనుకోండి, బజ్జీలు ఎలా తయారు చేయాలో నేను చెప్పేశాను. ఏముంది, మీరు ఇంట్లో బజ్జీలు చేసుకుంటారు. అలాగే డోజో కాయిన్స్ అండ్ లిట్ కాయిన్స్ వన్ శ్రీకృష్ణ సేమ్ అదే బిట్ కాయిన్స్ లాగే డోజో కాయిన్స్ అండ్ లిట్ కాయిన్స్. మీరు వీడియో ఆడవి చూసారు, వీడియోలో ఇట్స్ ఫ్రీ అండ్ ఈజీ సోర్స్ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అన్నారు. సో వాళ్ళు కూడా సోర్స్ ఓపెన్ చేసుకుని సెవెన్ డిజీ కాయిన్స్ అండ్ లిట్ కాయిన్స్ చూసారు. కాకపోతే డిజీ కాయిన్స్ మైనింగ్ చాలా ఈజీ, తొందరగా అవుతుంది. దానికి కూడా ల్యాప్టాప్ నుంచి గ్యారంటీ కావదు. కాకపోతే వాటి రేట్ కూడా బిట్ కాయిన్స్ కంటే చాలా దారుణం తక్కువ. ఈ మధ్యన లిట్ కాయిన్స్ డబ్బులు కాస్ట్ పడిపోయింది. డోజా కాయిన్స్ స్టాండర్డ్ గా రన్ అవుతుంది. సో బెటర్ డోజా కాయిన్స్ లిట్ కాయిన్స్ ఎర్న్ చేయడానికి సైట్స్ చాలా తక్కువ, ఎందుకంటే బిట్ కాయిన్స్ బాగా క్లిక్ అయింది. సో మీరు బిట్ కాయిన్స్ మోస్ట్ ప్రిఫర్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే బిట్ కాయిన్స్ వరల్డ్ నుంచి చాలా సంవత్సరాల నుంచి రన్ అవుతుంది కనుక వీ లవ్ బిట్ కాయిన్స్ ఇదర్ దెన్ డాగి కాయిన్స్ అండ్ బిట్ కాయిన్స్. ఓకే, సో ఇంకా వంశీకృష్ణ, మీ క్వశ్చన్ నాకు క్లియర్ అయిపోయింది. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, బిట్ కాయిన్స్ ఇండియన్ షాపింగ్ సైట్స్ లో యూస్ చేసి వచ్చి ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో నో, యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్ తీసుకోవట్లేదు, amazon.com తీసుకుంటుంది. సో మీరు షాపింగ్ చేసేటప్పుడు .in లోకి లాగిన్ అవుతారు కనుక యూఆర్ఎల్ చేసి .comకి వెళ్ళండి. మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత పేయింగ్ బిట్ కాయిన్ నుంచి పే చేసేయండి, అడ్రస్ లోకల్ తీసుకుంటాం. యా శంకర్, ఓకే శంకర్ డిస్కనెక్ట్ అయినట్లున్నాడు, ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? Guys, Shankar is calling me. Please hold a sec, please. Can you hear me? Okay, so what is this about? Is it about mining, black hat, betting,
or any other gambling methods? Go on BTC. Oh, sorry, I'm late. Oh, no problem, mate. You are going to upload this at YouTube, right? Oh, there's no English version. Maybe I need a translator now. Shit. అరే మనకి ఇటు సైడ్ వచ్చినప్పుడు వరండాల్లో మామిడికాయ చెట్టు ఉంది కదా, అవును. గాలేస్తుంది కరెక్ట్గా రూమ్ పక్కన ఉంది. సమ్మర్ లో ఒక కరెంట్ పోయినా ఆ కోటర్ చేస్తాడు తీసుకెళ్ళిపోతాడు. Mumbai. ఇక్కడ ఇచ్చితే అభిషేక్ ఆఫీస్కి వెళ్దా, ఒక ఆఫీస్ సెట్ నాదనేస్తాడు, పెద్ద పగిలిపోతాడంట. ముందు టీవీ పెట్టించంట కొత్త ముసుకాడు. ఏం చేస్తున్నారా ఏంటి వీళ్ళందరూ వెంటనే మరి నువ్వేంటి బట్టలు వేసినా లేదుగా, ఫోటోలు అయ్యి ఏంటి మీరందరూ గ్రూపా? అరే నీకు లిమిట్ ఇస్తున్నాను, 10వ తారీఖు కల్లా మేడం కంప్లీట్ చేయాలి ఎవ్రీథింగ్. Yeah, guys. Any questions? Yeah, previously I asked 2 questions. Sorry, Haram Abbas. Sorry. So, can you please repeat the questions? Yeah, please copy paste it. It's already time out. It's done. I started recording again. Wow. Okay. Thank you for that. And Arun, please copy paste it. I don't know where actually you did. Next. Kiran, bro, next time blogging ki related webinar kuda పెట్టండి తెలుగులో. Great. So we'll try to do that because we are students. Shekhar he's free, but I don't know what actually he's in village, so he gets mostly power cuts. And we'll try to do it. We'll work out on it because we are just now in the blogging platform doing a research lot. Huh? Uh, okay, so questions please. Yeah, where to earn bitcoins, somewhat details now. Voice is clear, so blah 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 blah, blah. Okay. Indian sites are not accepting actually at bitcoin. They don't know what actually bitcoin is, so they're not accepting it. If you want to buy something in bitcoins, you can just go for amazon.com, and just if you are in India, you get amazon.in. Just no need to worry about it. Just change the .in to .com and just log in your account, and you can send the bitcoins to Amazon, and Amazon will give you directly a tracking code. So sorry, bit address. You can enter the bit address and send a transaction after the confirmation, and they will surely send you what you have ordered. So actually, indirectly, only one and the only site which accepting bitcoins is Amazon.com. That's it. And we'll be sending you the details of the websites which you require to earn online from projects and other stuff. And if you're ready right now, just ask the website link in there. Just to make sure, first we'll be giving our wallet link so that you will be getting minimum of $0.01 in your account, so that you can be somewhat happy. And just after closing this webinar, we'll be start giving you a website link to creating a wallet. Please complete the full wallet so that you can get send and receive amount. And after you get a wallet, we'll surely give you a website link so that you can drop the bitcoin address right over there, and you can start entering captcha every 10 minutes. లింక్స్ మా తెలుగు గ్రూప్ లో అప్లోడ్ చేయండి బ్రో. యా అవినాష్, I'll give the only bitcoin address one. Okay, wallet one, wallet ఒకటి, and earning the 10 minutes ఒకటి.
సో దట్ విల్ బి మీకు కొంచెం తొందరగా ఉంటుంది. ఫస్ట్ ఈ రెండు ట్రై చేసి మీరు మీకు ఫస్ట్ అమౌంట్ మీకు వచ్చింది, నేను సాటిస్ఫై అయ్యాను అని మీరు అనుకుంటే మీరు అప్పుడు గ్యారెంటీగా మిగిలిన వెబ్సైట్ లింక్స్ ఇస్తాం. ఎందుకంటే మేము ఆల్రెడీ వీటి మీద టెస్ట్ చేసాం, మాకు ఎర్నింగ్స్ వచ్చాయి, మేము హ్యాపీ అన్న తర్వాతే మేము మీకు రన్ చేద్దాం అనుకున్నాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ క్రితం నేను బిట్ కాయిన్స్ యూజ్ చేశాను. అప్పుడు ఎర్నింగ్స్ హైగా ఉండేవి, ఎందుకంటే అప్పుడు కొంచెం బిట్ కాయిన్స్ యూజేజ్ ఎక్కువ ఉంది, బిట్ కాయిన్స్ స్టాక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు మాకు బాగా ఉండేది. మేము బ్లాగింగ్, దాని తర్వాత బ్లాగింగ్ వచ్చాం, దాంతో మిగిలినన్నిటికి నేను యూట్యూబ్ లో చాలా ఛానల్స్ రన్ చేశాను. ఇప్పుడు నాకు బిట్ కాయిన్స్ లేవు, అప్పుడు నాకు వాడుకోవడం వచ్చేది కాదు, వాడడం చాలా ఎక్కువ ఉండేది. అంతేకాకుండా ఇప్పుడు ఆల్రెడీ మేము బిట్ కాయిన్స్ కొన్ని తక్కువగా ఉన్నాయి, కొన్ని తక్కువ సైట్స్ ఉన్నాయి, ఇప్పుడు అప్పుడు ఎక్కువగా ఉండేవి. నేను యూట్యూబ్ లో ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కెమెరా లేదు, నేను కెమెరా కొనుక్కోవాలంటే నాకు బిట్ కాయిన్స్ కావాలి. సో అర్నింగ్ ఆన్లైన్ రైట్ నౌ. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్. అవినాష్ అండ్ హర్షన్, కిరణ్ కుమార్, ప్రశాంత్, రొక్కో తెలుగు, అండ్ Vamsikrishna and Venkatesh. This webinar is completed right now. Any questions? Just drop it. We will be closing sharp at 4:10. Time is ticking. Questions? Yeah, links మేము గ్రూప్ లో పెడతాం. Please ask soon. Yeah. Okay. Time out. No more questions will be taken. We'll see you in next. Yeah, sure. Everything will be done. Leaving. Bye bye. Have a good day. Please create accounts from taking a link below, because we are giving a 0.01 for every user for Bitcoin. Bye bye. Voila.